నీ చేతితో ఆ భుజాల మీద, ఆ తల మీద ఆ స్పర్శ, నీ టచ్. కానీ ఇలా ధ్యానం చేయాలి అన్నది ఒక తండ్రికి లేఖనం నేర్పించే మాట. ఇక రెండో మాట త్వరగా 27 వచ్చిన అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొని నెక్స్ట్ అన్నమాట ఇది, ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లా నేను ఇప్పుడు తండ్రి కొడుకు వాసన చూస్తున్నాడు. నాకు చాలాసేపు అసలు చదివి అర్థమే కాలేదు. ఫస్ట్ వాసన ఏంటి అసలు చూడండి, బిడ్డ యొక్క వాసన బట్టి తన బిడ్డను తండ్రులు గుర్తిస్తారా? అక్కడ అదేనా చెబుతున్నాం, వాసన చూచి అతన్ని దీవించుంటాడు. ఈ చరిత్రలో ఏశావు యాకోబు గారి చరిత్రలో ఏశావు ఎక్కడున్నాడు? ఏ వాసి అని వాక్యంలో రాయబడింది? ఏశావు అరణ్యవాసి అని రాయబడింది. యాకోబు గుడారంలో ఉంటాడని రాయబడింది. ఊరంతా తిరిగి వచ్చి ఇంటికి వచ్చాడు. నాడు వాసన ఎట్లుంటుంది? అబ్బా భలే వాసన వచ్చింది కదా. ఊరంతా తిరిగి వస్తారు ఇంటికి కొంతమంది. వాళ్ళ అమ్మోళ్ళు ఏమంటారు? రే మరి వచ్చాడు స్నానేసా సగం మీకు చెప్తే అంటే అంటారు లేదా తల్లులు అంటారు. ఏషవ తల్లులు బాగా రెస్పాండ్ అవుతారు, స్పందిస్తారు అంటారు కదా. ఏషావు